దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత ఉన్న ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఏదైతే సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో 70 అడుగుల ఎత్తులో కూడా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే హెచ్ఎండి అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు, అటు జిహెచ్ఎంసీ అధికారులు అన్ని శాఖల సమన్వయంతో కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అడుగడుగున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే వచ్చే ప్రతి భక్తుల రూట్లలో కూడా సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేసేందుకు ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో స్వైరోస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక కీలక అంశాలపై కూడా చర్చించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా 6,000 మంది ఉద్యోగులను కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. ఏదైతే నాణ్యమైన విద్య, నాణ్యమైన వసతులు కూడా ఏర్పాటు చేయాలి, అలాగే గురుకుల స్కూళ్లకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలి, అలాగే గురుకుల సెక్రటరీ వర్షిని కూడా వెంటనే తొలగించాలని కూడా ఈ సమావేశంలో తీర్మానం చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటితో పాటు పలు ముఖ్యమైన అంశాలను కూడా ఈ స్వైరోస్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా కీలక అంశాలను తీసుకొని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆత్మహత్యలు వద్దు, కలిసి పోరాటం చేద్దామని రైతులకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రుణమాఫీ కాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న మేడ్చల్ జిల్లాకు చెందిన రైతు సురేందర్ రెడ్డి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలో సందర్శించిన ఆయన చెల్లించిపోయారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు మాటలతో, బుకాయింపులతో రైతులు మనోస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు. దాంతోపాటుగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటుంది అని స్పష్టం చేశారు. అత్యాచారానికి గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనూరి ఆదివాసీ మహిళను పరామర్శించారు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సునీత లక్ష్మారెడ్డి, మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని, గత 9 నెలల కాలంలో 1900 అత్యాచార కేసులు నమోదయ్యాయంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి రక్షణ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడంలో విఫలమయ్యారని, తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు స్వేచ్ఛనిస్తే వారు పనిచేయగలుగుతారని కూడా ఈ విధంగా స్పష్టం చేశారు. 2 రోజుల క్రితం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈ నెల 9వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలపడం జరిగింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు, ఇప్పటి వరకు కూడా ఈ సీజన్లో 39% పైగా అధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలపడం జరిగింది. రానున్న రోజుల్లో అంటే మరో 25 రోజులు సీజన్ ఉన్న నేపథ్యంలో ఈ వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేయడం జరిగింది. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి వెదర్ అప్డేట్స్.